ఏంటి వాంటెడ్లీనా ఈ క్రియేషన్ అంతా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి అనని మాటలను లేకపోతే ఇంకోటి బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడినటువంటి మాటలను కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు అని ఎంత నిస్సిగ్గుగా చెప్పగలిగితే మనం మాట్లాడగలిగేది ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలకి 7 మెడికల్ కాలేజీ కట్టినే చూపించినా కానీ కట్టలేదని చూపించినటువంటి గొప్ప నాయకులు వీరంతా. అందుకని వారి నిజానిజాల మీద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్య ఉన్నదా లేదా, యాంకర్ గా మీ దృష్టికి వచ్చిందా లేదా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతులు నడి రోడ్డు మీద ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. యూరియా సప్లై చేయండి బాబు అన్న మీకు వినిపించినాయా లేదా? మీకు వినిపిస్తే యూరియా కొరత ఉంది అనేది ఓన్లీ ఏపీ అని కాదు, తెలంగాణలో కూడా ఇక్కడ యూరియా కొరత ఉంది, అందరు ఇబ్బందులు పడుతున్నారు, అది అందరికీ తెలిసిందే. మేము ఏపీ ప్రజలుగా ఏపీ రైతుల కోసం మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాం. గ్లోబల్ గా సంబంధించినటువంటి ప్రపంచం లేకపోతే అంగార గ్రహంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ సహజమేలే అనేటటువంటి పద్ధతిలో మాట్లాడొద్దు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రైతులు యూరియా కోసం ఇబ్బంది పడుతూ రోడ్ల మీద బాధపడుతున్నారా లేదా మీ దృష్టికి వస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఓవరాల్ గా ఎక్కడైనా ఉన్న సమస్య నేను చెప్పదలుచుకుంటే చెప్పండి. విజనరీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉండమ్మా, విజనరీ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజన్ ఉండాలండి? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే 5 సంవత్సరాల్లో ఏ రోజైనా యూరియా రాలేదు అని చెప్పేసి ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి వాతావరణం మనం చూసామా? ఎందుకు చూడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి రైతు ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నారు, ఆ ఎకరాలకి ఎంత యూరియా అవసరం అవుతుంది అని చెప్పేసి 4 నెలల ముందు 6 నెలల ముందే సమాచారం అంతా తెప్పించుకొని అది మన ఎంఆర్ఓ ఆఫీసులకి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చి తద్వారా కేంద్రానికి సమాచారం ఇచ్చి ముందుగానే తెప్పించి పెట్టి ప్రజల వద్దకు పాలన చేసిన విధంగా రైతు భరోసా కేంద్రాలు కట్టించి రైతు భరోసా కేంద్రాల్లో ఇదిగో స్లాట్ సిస్టమ్ ఇచ్చినంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు పంపిణీ చేస్తే ఎందుకనంటే ఆ సిస్టమ్ ని రన్ చేసుకుంటే పోయేది కదా. ఎందుకు ఈ ఏడుపులు ఎందుకు ఈ రోజు అంటే రైతులకంట ఇప్పుడు క్యాన్సర్ వస్తుందంట ఈ పంట ఎక్కువ యూరియా తోటి తింటే, అందుకని చెప్పేసి ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని ఏం మాట్లాడతారండి? చేతగానటువంటి ప్రభుత్వం, వీళ్ళు దోపిడీకి దొంగతనాలకి వీటికి అలవాటు పడి వీళ్ళు చేసుకునేటటువంటి అరాచకం, దానికోసం మాత్రమే మనసు పెట్టారు. రైతుల పట్ల మొదటి నుంచి కూడా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు గారు. రైతులు వ్యవసాయం దండగా అన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతకన్నా అందులో భాగంగానే ఇది కుట్రపూరితంగా వ్యవసాయం మొత్తాన్ని కూడా తుడిచిపెట్టాలని కావాలని కుట్రపూరితంగా జరిగే భాగంగానే ఇది చేస్తూ రాబోయే రోజుల్లో సబ్సిడీ కింద 800 రూపాయలు వేస్తారంట. ఎవరికంటే ఈ రోజు పంట నష్టపోయి ఈ రోజు రైతు నష్టపోయి ఈ రోజు చావు బతుకుల మధ్య రైతు ఉంటే ఎప్పుడో సబ్సిడీ ఇస్తారంట. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పటికైనా చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సిస్టమ్ ఫాలో అయ్యారు? ఇదే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన తర్వాత ఎప్పుడూ కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలను ముందుగానే రెడీ చేసి పెట్టినటువంటి ఏ ప్రభుత్వమైనా సరే గత 75 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా సరే ఉందేమో ఒకసారి చూడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో పిల్లలు స్కూల్ తరగతికి 12వ తారీఖు వచ్చే లోపే మొత్తం గోడౌన్లలో నుంచి స్కూళ్ళ దగ్గరికి చేర్పించేసి, అంటే ఎంత ముందు చూపు పిల్లల భవిష్యత్తు కోసం రైతుల భవిష్యత్తు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత తపన పడిందో ఎంత ఉపయోగపడిందో ప్రజలకు ఈ రోజు అర్థమవుతా ఉంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అనని మాటలను అనాలని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులందరినీ నిలబెట్టి ఈ ప్రభుత్వాన్ని తప్పుగా చూపించాలని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉంటారో సమాజం మొత్తానికి తెలుసు. ఇప్పుడు చివరికి చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చింది ఏంటంటే, నేను మంచి నిర్ణయాలే తీసుకున్నాను, కలెక్టర్లు సమర్థవంతంగా చేయకపోవటం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎవడో ఒకటి మీద వేయాలి కదా. మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారు చూసారా తమ్ముళ్ళు మనం కాబట్టి చేసామని చెప్పేసి మాట్లాడతాడు.
అదే ఇది జరిగితేనేమో చూసారా తమ్ముళ్ళు, ఈ కలెక్టర్లకు మనం ఎంత చెప్పినా కానీ కనీసం మనం చెప్పింది పట్టించుకోలేదు అని చెప్పేసేటటువంటి పరిస్థితి. ఒకరి మీద వేయటం కాదు, జరిగిన తప్పును తెలుసుకోండి, భవిష్యత్తులో ఇబ్బందులు జరగకుండా రైతుని రాజుగా చూడండి. రైతుని రాజుగా చూస్తే ఖచ్చితంగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకొని ఆర్బీకే సెంటర్లు బలోపేతం చేసి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా మంచి ఉపయోగం కలిగే విధంగా ఉంటుందని చెప్పేసి సూచనగానన్నా భావించి దాన్ని ఫాలో చేయండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రైట్. నమస్తే అండి కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్. కార్తిక్ గారు నా వినపడుతుందా అండి? ఎస్ కార్తిక్ గారు, యూరియా విషయంలో ఏపీ సీఎం సరికొత్తగా